కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ లో పార్ట్ 2 చూద్దాం. ఓకేనా? ద అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. దీనికి పార్ట్ 1 ఉంది. ఓకేనా? ఎవరైనా డైరెక్ట్ పార్ట్ 2 చూస్తుంటే దయచేసి పార్ట్ 1 చూసి అప్పుడు పార్ట్ 2కి రండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? The accounting rate of return is a simple way to evaluate an investment profitability in capital budgeting. Capital budgeting లో మనకి ఏంటంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కూడా ఒక టెక్నిక్. దాని ద్వారా మనం అసలు ప్రాఫిట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్స్ వస్తాయనేది మనం తెలుసుకుంటాం. దీంట్లో ఎలా తెలుసుకుంటాము అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని మనం ఎస్టిమేట్ చేస్తాం, దాన్ని ప్రెజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తాం ఎన్పివి మెథడ్లో అయితే. ఇంకో మెథడ్ ఏంటి, పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసామో అది ఎన్ని ఇయర్స్లో మనకి తిరిగి వస్తుంది అని చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అంటే ఏదైతే మనకి ప్రాఫిట్స్ వస్తుందో దాన్ని యావరేజ్ చేస్తాం. అంటే ఏంటి, అందుకే దీన్ని అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి, ఏదైతే మనకి వస్తుందో ప్రాఫిట్ వస్తుందో దాన్ని రిటర్న్ అంటారు, రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎందుకు అన్నామంటే పర్సంటేజ్లో మనం కనుక్కుంటాం కాబట్టి దీన్ని రేట్ ఆఫ్ రిటర్న్ అన్నారు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు దీన్ని. ఎందుకు అంటే మనం ప్రాఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years ప్రాఫిట్ని ఎస్టిమేట్ చేసాం అనుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇయర్ 15,000 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 20,000 వస్తుంది అలా ఎస్టిమేట్ చేసాం అనుకోండి. ఆ 5 years ప్రాఫిట్స్ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ ప్రాఫిట్స్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్తో మనం డివైడ్ చేసి ఎంత పర్సంటేజ్ అని కనుక్కుంటాం అనమాట ఇందులో. సో అదే చెప్తున్నారు, it calculates the expected rate of return from an investment by comparing the average annual profits to the initial investment cost. ఏమంటున్నారు, ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో దాన్ని యావరేజ్ చేసి దాన్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్తో, అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తాము అని చెప్తున్నారు. అదే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇప్పటికి అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫార్ములాలోకి వెళ్దాం. దీన్ని ఇలా పర్సంటేజ్లో చేయటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి ప్రతి సంవత్సరం అదే చెప్తున్నారు, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ టెల్స్ యూ వాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ బ్యాక్ ఈచ్ ఇయర్ యాజ్ ప్రాఫిట్. అంటే ఇలా యాన్యువల్ ప్రాఫిట్ని యావరేజ్ చేసి దాన్ని పర్సంటేజ్లో కనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఈచ్ ఇయర్ ఎంత పర్సంటేజ్లో రిటర్న్ అనేది వస్తుంది అనేది తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? దీని ఫార్ములా చూద్దాం. ARR is equal to average annual profit by initial investment into 100. ఈ ఫార్ములాస్ అన్ని బాగా గుర్తుంచుకోండి. ఫార్ములాకి వెళ్దాము. ఫార్ములా ఏంటంటే ARR is equal to average annual profit by initial investment into 100. ఫార్ములాస్ అన్ని మనకి నెట్లో యూజీసీ నెట్ ఎగ్జామ్లో బాగా అడుగుతున్నాడు. MBA చదివే వాళ్ళు కూడా అడుగుతున్నారు క్లాసెస్ ఇది యూజ్ అవుతాయా అని. తప్పకుండా యూజ్ అవుతాయండి. ఇవన్నీ క్యాపిటల్ బడ్జెటింగ్ అన్ని మీకు వచ్చేవే, MBAలో వచ్చేవే మనకి యూజీసీ నెట్లో ఇస్తాడు. సో MBA ఒక స్టూడెంట్ పెట్టారు మెసేజ్ నాకు, తప్పకుండా MBA వాళ్ళకి యూజ్ అవుతాయి, అలాగే BBM వాళ్ళకి యూజ్ అవుతాయి, అందరికీ యూజ్ అవుతాయి. ఇది మనం ఇదేంటంటే మొత్తం మీకు బేసిక్స్ ఉంటుంది, డెప్త్ గాను ఉంటుంది అనమాట. ఓకేనా? కంపెనీ గాట్ 2 options టు ఇన్వెస్ట్. ప్రాజెక్ట్ ఏ, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ₹50,000, యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ 12,000. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ 12,000 ఇచ్చాడు, అలాగే లైఫ్ స్పాన్ 5 years అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ అనేది కనుక్కుని ఇచ్చేసారు. సామాన్యంగా యూజీసీ నెట్లో ఇలా ఇస్తున్నాడు ప్రాబ్లము. ఇలా కాకుండా ఎలా ఇస్తారంటే ప్రాఫిట్స్ 5 years ప్రాఫిట్స్ ఇచ్చి లైఫ్ స్పాన్ 5 years అని ఇస్తారు. అంటే ఏంటి, 12,000, 15,000, 20,000, 30,000 అలా ఇచ్చి 5 years ప్రాఫిట్స్, లైఫ్ స్పాన్ 5 years అని ఇచ్చారనుకోండి, డివైడెడ్ బై 5 ఇవన్నీ యాడ్ చేసి ఏ ప్రాఫిట్స్ ఉన్నాయి. యావరేజ్ మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా మనకి యావరేజ్ ఫార్ములా అనేది. సో అది వేసి మనం ఏం చేస్తాము, యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ కనుక్కున్నాం. అంటే ఏముంది, అన్ని ఇయర్స్లో ఉన్న ప్రాఫిట్ని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్స్ వేస్తాం అనమాట. ఓకేనా? సో యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ అలా వస్తుంది. ప్రాజెక్ట్ బి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ₹75,000, ఎస్టిమేటెడ్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ 15,000, లైఫ్ స్పాన్ 6 years. అక్కడ ఏమి ఇచ్చాడు, ప్రాజెక్ట్ 1లో 50,000, 12,000 ఇచ్చాడు, ఇక్కడ 75,000, 15,000 ఇచ్చాడు యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్. దీన్ని బట్టి మనకి యావరేజ్ యాన్యువల్ రిటర్న్ అనేది, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం కనుక్కుందాం. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. ఎందుకంటే ఇంటూ 100 వేస్తున్నాం, ఎప్పుడైనా మనకి పర్సంటేజ్లో కావాలి. పర్సెంట్ పేర్లోనే ఉంది కదా, సెంట్ అంటే 100. సో పర్సంటేజ్లో కావాలంటే మనం ఎప్పుడు ఇంటూ 100 చేయాలి.
సో క్యాలిక్యులేషన్ ఫర్ ప్రాజెక్ట్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు. యాన్యువల్ ప్రాఫిట్ 12,000 ఇచ్చాడు. సో ఏఆర్ఆర్ ఎంత, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అంటే 12,000 by 50,000 into 100, that is equal to 24%. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, 25% అనమాట. అంటే ఈచ్ ఇయర్ మనకి 24% ఆఫ్ రిటర్న్ అనేది గెట్ బ్యాక్ అవుతుంది. మనం ఇంత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 50,000 పెడితే ఆ 50,000 మీద ఒక 24% మనకి యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ గా వస్తుంది అని చెప్పి మనం ఎస్టిమేట్ చేశాడు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ గా వస్తుందని. చూడండి, క్యాలిక్యులేట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 75,000, యాన్యువల్ ప్రాఫిట్ 15,000. సో ఏఆర్ఆర్ ఎంత వస్తుంది, 20% వస్తుంది, అవునా? సో ఏఆర్ఆర్ ఫర్ ప్రాజెక్ట్ ఏ 24% వచ్చింది, ప్రాజెక్ట్ బి 20% వచ్చింది. దేనికి రిటర్న్ ఎక్కువ ఉంది, ప్రాజెక్ట్ ఏకి ఉంది. కానీ ప్రాజెక్ట్ ఏ అనేది యాక్సెప్టబుల్ అనమాట. మనం ప్రాజెక్ట్ ఏ అనేది యాక్సెప్ట్ చేస్తాం. The internal rate of return. Internal rate of return method is a capital budgeting technique that a business uses to determine whether a project is worth pursuing. ఇది కూడా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నికే. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఇట్ రికగ్నైజెస్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. ఇది కూడా సేమ్ మనకి ఎన్పివి లాగే టైం వాల్యూ ఆఫ్ మనీ అని రికగ్నైజ్ చేస్తుంది. కానీ ఏంటి అంటే ఇది ఎక్కడ క్యాష్ ఫ్లోస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వేట్ అవుతాయి. మనకి మార్జినల్ కాస్టింగ్ లో మనం ఆల్రెడీ తెలుసు, మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, ఏ పాయింట్ లో అయితే నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత మనకి తిరిగి వచ్చేసే పాయింట్ అనమాట. ఆ పాయింట్ ని ఇది కనుక్కుంటుంది. అందుకే దీన్ని ఎన్పివి బికమ్స్ జీరో అంటారు ఎక్కడ చూసినా. ఎన్పివి బికమ్స్ జీరో అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎప్పుడు జీరో అవుతుందండి, ఎప్పుడు జీరో అవుతుంది. మనం నెట్ ప్రెజెంట్ వాల్యూలో ఏం చేస్తాం, మనం క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అదే అమౌంట్ అవ్వాలి, అవునా? అప్పుడే కదా జీరో అవుతుంది. అంటే ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అంత క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర వస్తున్నాయో దాన్ని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. అంటే ఎంత పర్సెంటేజ్ దగ్గర వస్తున్నాయి అని కనుక్కుంటాం అనమాట. It recognizes the time value of money. The internal rate of return method calculates the discount rate at which NPV of cash inflows equals to the initial investment. అదే చెప్తున్నాడు, ఎక్కడ NPV of cash inflows అనేవి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కి ఈక్వల్ అవుతాయి అంటే రెండు అమౌంట్స్ ఈక్వల్ అవుతాయో, వేర్ నెట్ ఎన్పివి బికమ్స్ జీరో. ఎప్పుడు జీరో అవుతుంది, రెండు ఒకటే అవుతున్నప్పుడు. అంటే ఎక్కడైతే మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు, అంటే ఎంత ఇన్వెస్ట్ చేసామో అంత మనకి తిరిగి ఎక్కడ వస్తుంది, ఆ పాయింట్ కనుక్కోవడమే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ యొక్క పని, ఓకేనా? దీనికి మనకి రకరకాల ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేస్తారనమాట. ఎలా అంటే ఓకే 5% దగ్గర వస్తుందా, 10% దగ్గర వస్తుందా, 15% దగ్గర వస్తుందా. దీనికి సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి, రకరకాల సాఫ్ట్వేర్స్. ఎక్సెల్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎక్సెల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేస్తున్నారు. అయితే దీనికి ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసాయి, ఎంఐఆర్ఆర్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఐఆర్ఆర్ కన్నా ఎంఐఆర్ఆర్ అంటే మాడిఫైడ్, దీనికి మాడిఫైడ్ వచ్చింది, అది కూడా మనం తెలుసుకుందాం. సో దీనికి అందుకని ఈ ఐఆర్ఆర్ మెథడ్ అనే దాంట్లో ఏంటి అంటే మనం ఎన్పివి ఫార్ములానే యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఏం కనుక్కుంటున్నాం, సేమ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి. అది నేను ఆల్రెడీ ఎన్పివి మెథడ్ లో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1కి వెళ్ళి చూడండి, అసలు డిస్కౌంట్ ఫ్యాక్టర్ అలా కనుక్కుంటాం. చూస్ చేసి మనం ఏం చేస్తాం, ఓకే ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 5% దగ్గర వేస్తే బాగుంటుందా, 10% వేస్తే దగ్గర జీరో వస్తుందని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లో కనుక్కుంటాం అనమాట. అక్కడ ఏంటి మనకి ఎక్కడ ఎన్పివి పాజిటివ్ వచ్చేయాలి, వస్తే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే లేదు. కానీ ఇక్కడ ఏంటి మనకి ఎన్పివి అనేది ఎక్కడ జీరో అవుతుందని కనుక్కుంటారు, ఓకేనా? సో ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది యూజ్ చేస్తారు. అది ఐఆర్ఆర్ మెథడ్ అంటే ఏంటంటే. సరే, ఈ ఐఆర్ఆర్ మెథడ్ కి ఫార్ములా ఏంటి అంటే చూద్దాం. ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు మనకి సేమ్ సి అంటే ఏంటి, క్యాష్ ఇన్ఫ్లోస్ బై 1 ప్లస్ ఇక్కడ ఆర్, అక్కడ కే యూజ్ చేసాం కదా మనం, అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ డిస్కౌంట్ రేట్. ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాం ఎందుకంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ని ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఇంకా టీ అంటే టైం పీరియడ్, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి డిస్కౌంట్ రేట్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం. ఒకసారి ఎన్పివి చూడండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ పోతుంది. ఇది వచ్చేది అడ్వాన్స్డ్ అనమాట, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కి అడ్వాన్స్డ్. ఇందులో ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రివైజ్డ్ వెర్షన్ ఆఫ్ ఐఆర్ఆర్. ఇన్ ఎంఐఆర్ఆర్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్, దట్ మీన్స్ ఎనీ మనీ ఎర్న్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్. ఏదైతే పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎర్న్ చేస్తాం, క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి అని ఎస్టిమేట్ చేసామో దాన్ని మనం assumed టు బి రీఇన్వెస్టెడ్. దీన్ని ఏం చేస్తారంట, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారంట.
మరి ఎంత పర్సంటేజ్కి అంటే అట్ దిస్ స్పెసిఫిక్ రేట్స్ అన్నారు. ఇక్కడ స్పెసిఫిక్ రేట్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ప్రీ డిటర్మైన్డ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ విచ్ ఈస్ టిపికల్లీ ద ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఎయిదర్ మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే కేవో ఉంది కదా, మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి, అసలు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా కనుక్కోవాలనేది ఆల్రెడీ మన వీడియోస్లో చూసాం. ఎవరైనా చూడకపోతే దయచేసి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి నేను క్లియర్గా ఇచ్చాను, వెళ్ళి చూడండి. మన ఛానల్లో ఉన్నాయి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి. ఆర్ సిమిలర్ రేట్ దట్ రిఫ్లెక్ట్స్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఏ కన్నా ప్రాజెక్ట్ బి తీసుకుంటే ఎంత కాస్ట్ మిగులుతుంది, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మిగులుతుంది అనేదే ఆపర్చునిటీ కాస్ట్ అనమాట. ఏదర్ ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా, రెండిట్లో ఏది బెస్ట్ అని చూసుకుని చేస్తారనమాట. దాన్నే రేట్ ఆఫ్ రిటర్న్ గా తీసుకుని ఆ రేట్కే రీఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. చూడండి, ఏ ప్రాజెక్ట్ దట్ జనరేట్స్ 20% ఐఆర్ఆర్. హౌఎవర్ ఇది 2023లో అడిగారండి. ఏ ప్రాజెక్ట్ దట్ జనరేట్స్ 20% ఐఆర్ఆర్. హౌఎవర్ ద కంపెనీస్ కాస్ట్ is only 10%. The IRR would be assumes 20% return. At what percentage should be considered? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రాజెక్ట్ అనేది ఉందంట, మనం ఏమి ఎస్టిమేట్ చేసామంటే 20% ఐఆర్ఆర్ రేట్ అని చెప్పేసి కన్సిడర్ చేసాం. మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమో 10% వస్తుందని మనం ఎస్టిమేట్ చేసాం. అయితే ఏ పర్సంటేజ్ ని కన్సిడర్ చేసి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటున్నారు. ఏ పర్సంటేజ్ ని కన్సిడర్ చేసి కంపెనీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. 10%, 20%, 30%, 40%. దీని ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంఐఆర్ఆర్ అంటే ఐఆర్ఆర్ అంటే ఆల్రెడీ చెప్పాను. దీన్ని బట్టి మీరు ఏ పర్సంటేజ్ అయితే మనకి కంపెనీ కన్సిడర్ చేయాలి, కంపెనీ అనేది కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మీరు ఎస్టిమేట్ చేసి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే మీకు సరిగ్గా విన్నారా లేదో నాకు తెలుస్తుంది. టర్మినల్ వాల్యూ మెథడ్. టర్మినల్ వాల్యూ మెథడ్ is the value of an asset or project company. It is a way to estimate the value of a project beyond a certain point. టర్మినల్ వాల్యూ పేరులోనే ఉంది చూడండి. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా రిటైర్ అవుతున్నా లేకపోతే ఎవరైనా జాబ్ నుంచి రిజైన్ చేస్తున్నా మనం ఏమంటాం, ఆర్ యూ టర్మినేటింగ్ అంటాం. అంటే ఏంటి, వెళ్ళిపోతున్నారా, రిజైన్ చేస్తున్నారా అని అడుగుతాం. అవునా, అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక కంపెనీ మనం ఎస్టిమేట్ చేస్తారు కదా, ఓకే క్యాష్ ఫ్లోస్ ఒక 5 yearsకి లేదా 10 yearsకి ఎస్టిమేట్ చేసేసాక ఇంకా రిమైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇంకా అది ఎస్టిమేట్ చేయలేరు. ఒక 5 years 10 years ఎస్టిమేట్ చేసా, ఆ రిమైనింగ్ పీరియడ్ని టెర్మినేటెడ్ ఇయర్ అంటారు. అంటే టెర్మినల్ దానికి యొక్క వాల్యూ కనుక్కుంటాం అనమాట. ఇక్కడ ఎలా అనేది చూద్దాం. టెర్మినల్ వాల్యూ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎసెట్ ఆర్ ప్రాజెక్ట్ కంపెనీ. It is a way to estimate the value of a project or investment beyond a certain point in time. ఏం చెప్తున్నారు, ఏదైతే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక పాయింట్ వరకు ఎస్టిమేట్ చేసిన తర్వాత దాని బియాండ్ అంటే దాన్ని దాటాక ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని మనం కన్సిడర్ చేయడమే, కనుక్కోవటమే టెర్మినల్ వాల్యూ యొక్క పని. ఓకేనా, టెర్మినల్ వాల్యూ అంటే టెర్మినేటింగ్ అమ్మో మా వల్ల కాదు బాబు అని దండం పెట్టేశారు అనమాట. 10 years కనుక్కున్నారు, ముందే ఎస్టిమేట్ చేశారు. ఆ రిమైనింగ్ వాటిని కనుక్కోవడమే టెర్మినల్ వాల్యూ మెథడ్లో మనం కనుక్కుంటాం. ఇట్స్ ప్రెడిక్ట్స్ హౌ మచ్ ఏ బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి వర్త్ ఇన్ ఫ్యూచర్. ఎంత వస్తుందని ఎస్టిమేట్ చేస్తాం. అందుకే ప్రెడిక్ట్ అన్నాడు, అక్కడ ఎగ్జాక్ట్ అనలా ప్రెడిక్ట్ చేస్తాం మనం. అంటే ఇది వస్తుంది అని చెప్పి ఫ్యూచర్లో అనేది ఎస్టిమేట్ చేస్తాం మనం. హౌ మచ్ ఏ బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ విల్ వర్త్ ఇన్ ఫ్యూచర్లో ఎంత వస్తుంది మనకి అనేది ఎస్టిమేట్ చేస్తాం. మరి దీనికి టెర్మినల్ వాల్యూ మెథడ్లో మనం 2 models యాక్చువల్గా యూస్ చేస్తాం. అవేంటి అంటే గ్రోత్ మోడల్, ఇది మనకి డివిడెండ్ డెసిషన్ మేకింగ్లో వస్తుంది. జార్దన్ గ్రోత్ మోడల్ యొక్క ఫార్ములాస్ ఇవన్నీ. ఇట్ అస్యూమ్స్ క్యాష్ ఫ్లోస్ విల్ కంటిన్యూ టు గ్రో అట్ ఏ స్టడీ రేట్. గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు స్టడీగా ఉంటుంది అనుకుని మనం ఎస్టిమేట్ చేసి ఓకే 10%, ఇంకా ఎవ్రీ ఇయర్ 10% వస్తుంది దీని తర్వాత 5-10 years తర్వాత అని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తాం అనమాట ఈ టెర్మినల్ వాల్యూ మెథడ్లో. లేదా ఎగ్జిట్ మల్టిపుల్ మెథడ్. దిస్ ఎస్టిమేట్స్ ద వాల్యూ బేస్డ్ ఆన్ హౌ సిమిలర్ బిజినెస్ ఆర్ వాల్యూడ్ ఇన్ ద మార్కెట్. ఎగ్జిట్ మల్టిపుల్ మెథడ్ అంటే ఏంటంటే ఇలాంటి బిజినెస్లే చేసే వాళ్ళు ఉంటారు కదా, దిస్ ఎస్టిమేట్స్ ద వాల్యూ బేస్డ్ ఆన్ హౌ సిమిలర్ బిజినెస్. సిమిలర్ అంటే అలాంటి బిజినెస్లే చేసే వాళ్ళకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, ఓకే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి వాల్యూ మార్కెట్ వాల్యూ ఎలా ఉందని చెప్పేసి దాన్ని బట్టి మనం రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కనుక్కుంటాం. ఓకేనా, అందుకనే ఎగ్జిట్ అంటే బయట మార్కెట్లో.
యాక్చువల్లీ ఇది నేను థియరీయే ఎందుకు చెప్పాను మ్యామ్, దీని ఫార్ములాస్ ఇవన్నీ ఏమైనా ఉంటాయా? ఏమీ లేవండి, మీకు థియరాటికల్గానే అడుగుతున్నాడు. ఈ టెర్మినల్ వాల్యూ మెథడ్ అనేది జస్ట్ ఎడిషనల్ పాయింటే, ఎక్కువ మొత్తం థియరీ అడుగుతున్నాడు. ఎక్కడా కూడా దీని మీద సమ్స్ అనేవి అడగట్లేదు. ఓకేనా, ఇక్కడితో మన క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అనేవి అయిపోయాయి. మనకు సామాన్యంగా ప్రాబ్లమ్స్ ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఎన్పి ఒకసారి చూసుకోండి. ఎన్పివి నేను ఆల్రెడీ చెప్పాను, నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్. అలాగే పే బ్యాక్ పీరియడ్ మెథడ్ ఒకటి అడుగుతున్నాడు. మనకి ఎక్కువ ఇంకోటి ఎంఐఆర్ఆర్ నుంచి థియరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, టెర్మినల్ వాల్యూలో అడగట్లేదు అసలు, మోస్ట్లీ థియరీ కూడా అడగలేదు. వస్తే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దాన్ని బట్టి ఆన్సర్ రాయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.